హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్లీ మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. మనం ఆల్రెడీ సైకాలజీ క్లాసెస్ చెప్పుకుంటున్నాం కదా, అందులో భాగంగా ఈరోజు డైమెన్షన్స్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ దేర్ ఇంటర్ రిలేషన్షిప్స్ అంటే స్టేజెస్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఏజెస్ ఉంటాయి కదా, అందులో ప్రీనటల్, నియోనాట్, ఇన్ఫాన్సీ, ఎర్లీ చైల్డ్హుడ్, లేట్ చైల్డ్హుడ్, అడోలసెన్స్, ఇవన్నీ స్టేజెస్ అన్నమాట. ఎలిజబెత్ హర్లాక్ ఇన్ హర్ బుక్ అండ్ డెవలప్మెంటల్ సైకాలజీ డివైడెడ్ ద లైఫ్ స్పాన్ ఇంటూ 10 స్టేజెస్ అన్నమాట. ఈ 10 స్టేజెస్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఫస్ట్ ప్రీనాటల్ స్టేజ్, ఎక్కడి నుంచి ఫర్టిలైజేషన్తో మొదలయ్యి బర్త్ ఏజ్ని మనం ప్రీనాటల్ స్టేజ్ అంటాము. నియోనాట్ స్టేజ్ అంటే బర్త్ నుంచి సెకండ్ వీక్ వరకుని నియోనాట్ స్టేజ్ అంటాం. ఇన్ఫాన్సీ అంటే 0 to 2 years అన్నమాట. 0 to 2 years అంటే సెకండ్ వీక్ నుంచి బేబీ నుండి 2 years వరకు బేబీని మనం ఇన్ఫాన్సీ స్టేజ్ అంటాం. చైల్డ్హుడ్ సబ్ డివైడ్ అవుతుంది, ఎర్లీ చైల్డ్హుడ్ అని, లేట్ చైల్డ్హుడ్. ఎర్లీ చైల్డ్హుడ్ వచ్చేసి 2 years నుంచి 5 or 6 years వరకు ఉంటుంది. లేట్ చైల్డ్హుడ్ వచ్చేసి 5, 6 నుంచి స్టార్ట్ అయ్యి 11, 12కు ఎండ్ అవుతుంది అన్నమాట. ప్యూబర్టీ ఉంటుంది కదా, ప్యూబర్టీ అడోలసెన్స్కి ముందు వస్తుంది. అది వచ్చేసి 11 నుంచి లేదా 12 నుంచి స్టార్ట్ అయ్యి 13, 14తో ఎండ్ అవుతుంది అన్నమాట. ఇది ఆల్మోస్ట్ ఇంతే అని కరెక్ట్గా ఏముండదు, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉండొచ్చు అనమాట. సో మన అండర్స్టాండింగ్ కోసం ఇక్కడ 12 to 13 అని రాస్తాను. 11 to 14 అవ్వచ్చు, 11 to 13 అవ్వచ్చు. టీనేజ్ వచ్చేసి 13 to 19. టీనేజ్ అంటేనే ఇక్కడ 13, 14, 15 అట్లా 19 ఏజ్ వరకు. అడల్ట్హుడ్ వచ్చేసి 19 నుంచి 40 years వరకు అనమాట. మిడిల్ ఏజ్ వచ్చేసి 40 to 60 ఏజ్, 60 years వరకు. ఓల్డ్ ఏజ్ వచ్చేసి ఇంకా 60 నుంచి టిల్ డెత్ వరకు మనము ఓల్డ్ ఏజ్ అంటాం అన్నమాట. ఇవి మన స్టేజెస్. దీంట్లో ఒక్కొక్క స్టేజ్ గురించి చదువుకుందాము. ఫస్ట్ ఇందులో నుంచి, ఈ టాపిక్లో నుంచి ఖచ్చితంగా టెట్ పేపర్లో ఒక బిట్ అయితే పక్కా వస్తుందండి. సో ఇవి మనము నీట్గా అంటే ఏ స్టేజ్ని ఏమంటారు, ఏం చేస్తారు, ఇవి గుర్తుపెట్టుకుంటే ఈ బిట్ని మనము ఖచ్చితంగా కరెక్ట్ పెడతాము, అది మార్క్ని పోగొట్టుకోమన్నమాట. సో కాస్త కొంచెం లేట్ అయినా ఈ క్లాస్ని మాత్రం మిస్ అవ్వద్దండి, బిట్ని స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రీనటల్ స్టేజ్ అంటే చెప్పాం కదా, ఫర్టిలైజేషన్ నుంచి బర్త్ వరకు మనం ప్రీనటల్ స్టేజ్ అంటాం అన్నమాట. దాంట్లోనే మనం ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో జైగోట్ అని, ఎంబ్రియో, ఫీటస్, ఇవి స్టేజెస్ అన్నమాట. ఇది ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి, ఒక్కొక్కసారి ఈ ఆర్డర్ని కూడా అడగచ్చు అనమాట. జైగోట్ తర్వాత ఫామ్ అయ్యే స్టేజ్ని ఏమంటాము అంటే ఎంబ్రియో స్టేజ్, ఇట్లా కూడా బిట్ అడగచ్చు. ఫర్టిలైజేషన్తో మొదలయ్యి 2 weeks వరకు దాన్ని జైగోటిక్ స్టేజ్ అంటాం అన్నమాట. ఫర్టిలైజేషన్ నుంచి స్టార్ట్ అయ్యి 2 weeks వరకు బేబీని. అదే ఎంబ్రియో స్టేజ్ అంటే సెకండ్ వీక్ నుంచి 2 months వరకు అన్నమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్టిలైజేషన్ నుంచి మొదలయ్యి 2 weeks వరకు, ఇక్కడ 2 weeks నుంచి మొదలయ్యి 2 months వరకు. 2 months నుంచి ఫీటస్ స్టేజ్ అన్నమాట. అంటే 3rd month నుంచి కంప్లీట్ మళ్ళీ బర్త్ వరకు మనం ఫీటస్ స్టేజ్ అనే అంటామన్నమాట. ఇదంతా అది ప్రీనటల్ స్టేజ్లో మనం చదువుకుంటాము. నెక్స్ట్ నియోనాట్ స్టేజ్. నియోనాట్ స్టేజ్ వచ్చేసి ఇది లాస్ట్ ఫ్రమ్ బర్త్ టు 2 weeks వరకు అన్నమాట. నియోనాట్ స్టేజ్ అనేది లాస్ట్ ఫ్రమ్ 2 weeks కాదు, ఇది 2 weeks ఆఫ్ బేబీ అంటే బర్త్ జరిగిన తర్వాత ఆ బేబీ యొక్క ఏజ్ 2 weeks వచ్చే వరకు మనము నియోనాట్ స్టేజ్ అంటాం అన్నమాట. దాంట్లో ప్రీనాటల్, పోస్ట్నాటల్ స్టేజెస్ అనేవి ఎన్వైరన్మెంట్ని బట్టి బేబీ అడాప్ట్ చేసుకుంటుంది. బ్రీతింగ్, ఫుడ్ ఇంటేక్ అండ్ డైజెషన్, ఇవన్నీ క్యారెక్టర్స్ అన్నమాట. ఫస్ట్ ఇందులో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది వచ్చేసి ఫస్ట్ డెవలప్డ్ సెన్స్ వచ్చేసి టచ్ అన్నమాట, స్కిన్ని టచ్. ఇది ఫస్ట్ డెవలప్డ్ సెన్స్ ఇన్ ద నియోనాట్ స్టేజ్. నియోనాట్ స్టేజ్ అంటే బర్త్ నుంచి స్టార్ట్ అయ్యి 2 weeks వరకు ఉండే బేబీ స్టేజ్ అనమాట.
ఫస్ట్ డెవలప్డ్ సెన్స్ వచ్చేసి టచ్, లీస్ట్ డెవలప్డ్ వచ్చేసి ఇక్కడ తప్పించారులేండి సైట్ అనమాట. సైట్ లీస్ట్ డెవలప్డ్ వచ్చేసి సైట్, ఫస్ట్ డెవలప్డ్ వచ్చేసి టచ్ అనమాట. ఫస్ట్ బేబీ రెస్పాన్స్ వచ్చేసి క్రయింగ్, ఫస్ట్ ఎమోషన్ వచ్చేసి ఎగ్జైట్మెంట్. ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇన్ఫాన్సీ స్టేజ్ వచ్చేసి సెకండ్ వీక్ నుంచి స్టార్ట్ అయ్యి బేబీ 2 years వరకు స్టేజ్ని మనం ఇన్ఫాన్సీ అంటామన్నమాట. ఇన్ఫాన్సీ స్టేజ్లో మిల్క్ టీత్ ఫామ్ అవుతాయి, అదే ప్రైమరీ టీత్ అని కూడా అంటాము, అవి ఫామ్ అయిపోతాయి అన్నమాట. అలాగనే క్రియేటివిటీ ఇక్కడి నుంచే మొదలవుతుంది. నర్కాజిమ్ అంటే వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ లవ్ చేసుకోవడం అనేది ఈ స్టేజ్లోనే మనం చూస్తాము. ఆ తర్వాత ఎమోషనల్ డెవలప్మెంట్, వీళ్ళకి హ్యాపీనెస్ కానీ సాడ్నెస్ కానీ ఈ 2 ఫీలింగ్స్ బాగా ఎక్కువ తెలుస్తూ ఉంటాయి, లేదా భయం కూడా ఈ స్టేజ్లో మాత్రమే తెలుస్తుంది అన్నమాట. అంటే ఈ స్టేజ్ నుంచి మొదలవుతుంది అని. నెక్స్ట్ ఇమిటేషన్ బిగిన్స్ ఇన్ 7 to 8 months. అంటే ఇమిటేషన్ అంటే మనం ఏది చేస్తే అదే చేయడము, ఏం మాట్లాడితే అదే మాట్లాడడము, ఇలాంటివన్నీ ఈ స్టేజ్లోనే చూస్తాం అన్నమాట. సాలిటరీ ప్లే అంటే వాళ్ళు సింగిల్గా ఆడడానికే ఇష్టపడతారన్నమాట. దాదాపు గ్రూప్ ప్లేయింగ్ కంటే సింగిల్గా ప్లే చేయడమే చూస్తాము. ఈ స్టేజ్లోనే మనం బాబ్లింగ్ స్టేజ్ అని కానీ, సౌండ్ ఇమిటేషన్ స్టేజ్ అని కానీ, ప్రీ లాంగ్వేజ్ స్టేజ్ కానీ, వర్బల్ కమ్యూనికేషన్ ఈ స్టేజ్ నుంచే స్టార్ట్ అవ్వడం, ఇవన్నీ ఈ స్టేజ్లో చూస్తాం. స్టేజ్ ఏంటి అంటే ఇన్ఫాన్సీలో మనము ఇవన్నీ చూస్తాం. ప్రైమరీ టీత్ ఫామ్ అవుతుంది, నర్కాజం అంటే సెల్ఫ్ లవ్ మొదలవుతుంది, వీళ్ళకి హ్యాపీనెస్, సాడ్, ఫియర్ ఇవి మాత్రమే తెలుస్తాయి. సాలిటరీ ప్లే మాత్రం చేయగలుగుతారు. బాబ్లింగ్ స్టేజ్ అని కానీ, సౌండ్ ఇమిటేషన్ స్టేజ్ అని కానీ, వర్బల్ కాన్ఫరెన్స్ స్టేజ్ అని కానీ అంటాం అన్నమాట. నెక్స్ట్ చైల్డ్హుడ్లో 2 types, ఎర్లీ చైల్డ్హుడ్, లేట్ చైల్డ్హుడ్. ఎర్లీ చైల్డ్హుడ్ని మనము పోయినసారి మేము మొన్న రాసినప్పుడు దీని నుంచి పెట్టొచ్చిందనమాట. ఎర్లీ చైల్డ్హుడ్ ఆల్సో కాల్డ్ యాస్ అని, దాన్ని ప్రీ గ్యాంగ్ స్టేజ్ అని కూడా అంటామన్నమాట. సో ఎర్లీ చైల్డ్హుడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ప్రీ స్కూల్ స్టేజ్ కానీ, అంటే 2 నుంచి 5 years లోపు మనము స్కూల్కి వెళ్ళే ముందు పంపించే క్లాసెస్ ఉంటాయి కదన్న, ప్రైమరీ సెక్షన్ క్లాసెస్, ఫర్ ఎగ్జాంపుల్ నర్సరీ, ఎల్కేజీ ఇవన్నీ. కాబట్టి ప్రీ స్కూల్ స్టేజ్ అని, ప్రీ గ్యాంగ్ స్టేజ్ అని, నెక్స్ట్ స్టేజ్ని గ్యాంగ్ స్టేజ్ అనమాట. దానికంటే ముందుగా ఉంది కాబట్టి ఇది ప్రీ గ్యాంగ్ స్టేజ్. ఇందులో క్వశ్చన్స్ బాగా పిల్లలు అడగడం స్టార్ట్ చేస్తారనమాట. అంటే ఫస్ట్ వాళ్ళు అవే ఎక్కువగా చూస్తూ ఉంటారు కదా, ప్రతిదీ వాళ్ళకి వింతగా అనిపించడం, ఎగ్జైట్మెంట్తో ప్రతిదీ క్వశ్చన్ చేస్తారనమాట తెలుసుకోవాలనే ఇదితో. నెక్స్ట్ బాగా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి టాక్టివ్ స్టేజ్. వాళ్ళు ప్రతిదీ తెలుసుకోవాలి అనే ఇదితో ఉంటారు కాబట్టి ఎక్స్ప్లోర్ ఎక్కువ చేస్తారన్నమాట ఏంటి అనే ఇదిలోనే. సో కాబట్టి దాన్ని ఎక్స్ప్లోరింగ్ స్టేజ్ అని కానీ, ఎక్కువ మాట్లాడతారు కాబట్టి టాకటివ్ ఆర్ చాటరింగ్ స్టేజ్ అంటాము. నాలెడ్జ్ సీకింగ్ స్టేజ్ అంటే ఇలా తెలుసుకోవడంలో ప్రతిదీ తెలుసుకుంటుంటారు కాబట్టి నాలెడ్జ్ సీకింగ్ స్టేజ్ అని కూడా అంటాము. దీంట్లోనే రిస్క్ కాన్ఫరెంటింగ్ స్టేజ్. ఇవన్నీ స్టేజెస్ అనమాట. ఈ స్టేజ్లోనే పర్మనెంట్ టీత్ కూడా ఫామ్ అవుతుంది. ఎర్లీ చైల్డ్హుడ్ని ఇన్ని విధాలుగా పేర్లు అంటాము. ఇవి చాలా ఇంపార్టెంట్. మోస్ట్లీ ఇక్కడ నుంచి బిట్టు ఎక్కువగా వస్తుంది అనమాట ఈ స్టేజెస్ నుంచి. సో గుర్తుపెట్టుకోండి, ఇందులోనే పర్మనెంట్ స్టేజ్ ఫామ్ అవుతుంది. ఈ స్టేజ్లోనే ప్యారలల్ ప్లే ఉంటుంది అనమాట. ప్యారలల్ ప్లే అంటే వాళ్ళతో పాటు ఇంకొక వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసుకుంటారు అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి డిసొబీడియన్స్ కానీ ఫస్ట్ డిసొబీడియన్స్తో మొదలయ్యి ఆ స్టేజ్ అనేది ఒబీడియన్స్తో ఎండ్ అవుతుంది అనమాట. వీళ్ళు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారని చెప్పాం కదా, ఇది చాటరింగ్ స్టేజ్. సో ఇక్కడికి మనము ఇది ఏంటి అంటే ఎర్లీ చైల్డ్హుడ్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి లేట్ చైల్డ్హుడ్ని 6 to 12 years ఆర్ 11 yearsతో ఎండ్ అవుతుంది. ఈ స్టేజ్ని మనము స్కూల్ స్టేజ్ అని కానీ, అది ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, ఎందుకంటే 2 గుర్తుపెట్టుకోవడం వల్ల కన్ఫ్యూజన్ వస్తుంది అనమాట. సో దాంట్లో ప్రీ స్కూల్ అంటే ఇది స్కూల్ స్టేజ్ అవుతుంది, అటు సైడ్ ప్రీ గ్యాంగ్ అవుతే ఇది గ్యాంగ్ స్టేజ్ అవుతుంది అనమాట. ఇంకొన్ని రోల్ ప్లే ఇక్కడ ఎక్కువ చేస్తారు, ప్లే స్టేజ్ అంటాము, అంటే ఎక్కువగా ఆటలాడతారు. ఇమిటేషన్ స్టేజ్ అని, బ్రాగింగ్ స్టేజ్, బోస్టింగ్ స్టేజ్, ఎగ్జిబిటింగ్ ఎమోషనల్ కెథారిసిస్. ఇది ఇంపార్టెంట్ అనమాట. ఎమోషనల్ కెథారిసిస్ ఏ స్టేజ్లో మనం చూస్తామంటే లేట్ చైల్డ్హుడ్లో. ఎమోషనల్ కెథారిసిస్ అంటే ఏ స్పెషల్ ఫీచర్ దట్ ఈస్ ఫౌండ్ ఇన్ ది స్టేజ్.
యాక్ట్ ఆఫ్ ప్రొటెక్టింగ్ వన్ సెల్ఫ్ ఫ్రమ్ ఎమోషనల్ స్ట్రెస్. వాళ్ళని వాళ్ళు స్ట్రెస్ నుంచి కాపాడుకోవడానికి కోసం. ఫర్ ఎగ్జాంపుల్ గేమ్స్ ఆడుకోవడం కానీ, మూవీస్కి వెళ్ళిపోవడం కానీ, బేబీస్ని కంట్రోల్ చేసుకోవడం, ఇలాంటివన్నీ లేట్ చైల్డ్హుడ్లో చూస్తామన్నమాట. అంటే స్కూల్కి వెళ్ళే ఏజ్లో చూస్తాము. అంటే వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎమోషనల్ స్ట్రెస్ నుంచి, దాన్ని ఎమోషనల్ కెథార్సిస్ అంటాం అనమాట. ఎమోషనల్ కెథార్సిస్ ఈ సీన్ ఇన్ విచ్ స్టేజ్ అంటే లేట్ చైల్డ్హుడ్. 32 పర్మనెంట్ స్టేజ్, టీత్ ఫామ్ అయ్యే స్టేజ్. ఈ చైల్డ్హుడ్ స్టేజ్లో ఎర్లీ చైల్డ్హుడ్ నుంచి లేట్ చైల్డ్హుడ్ వరకు ఇదంతా రెండు కొంచెం అటు ఇటుగా ఉంటుంది. కొంచెం డిఫరెన్షియేషన్ చేసుకొని పక్క పక్కన రాసుకొని అర్థం చేసుకుంటే ఈజీ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ప్యూబర్టీ అంటే ఏజ్ ఆఫ్ మ్యాన్హుడ్. అంటే ఇది జస్ట్ మనము అడోలసెన్స్కి కొంచెం ముందు అనమాట. ఇక్కడ 12 years అంటే 11 to 13 years మధ్యలో ఒక్కొక్కరికి ఒక్కొక్కలా, కొంతమందికి 14 yearsలో కూడా చూస్తామన్నమాట. ఇందులో ఓవర్లాపింగ్ స్టేజ్ అని కూడా అంటాం అన్నమాట ప్యూబర్టీ స్టేజ్. దీంట్లోనే సెక్సువల్ క్యారెక్టరిస్టిక్స్ అప్పుడప్పుడే కనిపించడం స్టార్ట్ అవుతుంది. మెచ్యూరింగ్ స్టేజ్ అని కూడా అంటాము. ఇక్కడే ఫాస్ట్ గ్రోత్ మనము చూస్తామన్నమాట. The fastest growth in a person's life occurs in the early stages of infancy and also in early adolescence. ఇది ఇంపార్టెంట్. ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఇన్ఫాన్స్లో ఒకటి ఇన్ఫాన్సీలో ఫాస్ట్గా గ్రోత్ చూస్తాం. రెండోది వచ్చేసి ఎర్లీ అడోలసెన్స్ అంటే ఈ ప్యూబర్టీ అనమాట. నెక్స్ట్ ఈ స్టేజ్లోనే స్ట్రెస్ ఫీల్ అవ్వడం కానీ, ఎక్కువగా షై ఫీల్ అవ్వడం కానీ ఈ స్టేజ్లో చూస్తామన్నమాట. అది ప్యూబర్టీ. ఏజ్ ఆఫ్ మ్యాన్హుడ్ అంటాము, ఆర్ ఓవర్లాపింగ్ స్టేజ్ అంటాం. అడోలసెన్స్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ అడోల్స్కర్. ఇది మనము గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఒక్కొక్కసారి వర్డ్ ఇచ్చేసి ఇది ఎక్కడి నుంచి డిరైవ్ చేస్తారు అని అడిగినప్పుడు లాటిన్ ఇలాంటివి కూడా ఉండొచ్చు. టు గ్రో ఇంటూ మెచ్యూరిటీ, దానికి మీనింగ్ అనమాట. టు గ్రో ఇంటూ మెచ్యూరిటీ. నెక్స్ట్ అడోలసెన్స్ స్టేజ్నే మనము టీనేజ్ అని కానీ, స్ట్రెస్ ఫ్లక్చువేషన్ స్టేజ్ అని కానీ, రిప్రొడక్టివ్ స్టేజ్ అని కానీ, అంటే ఇక్కడే రిప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది మేల్లో కానీ ఫీమేల్లో కానీ. ఓవమ్ స్పర్మ్స్ రిలీజ్ అయ్యేది. టీనేజ్ అంటే ఇది 13 to 19 కాబట్టి టీనేజ్ అయింది. ఇక్కడే మోర్ ఓవర్ స్ట్రెస్ అలాంటివి ఎక్కువ ఉంటాయి కాబట్టి స్ట్రెస్ ఫ్లక్చువేషన్ స్టేజ్ అంటాం. ప్రాబ్లమ్స్ ట్రబుల్సమ్ స్టేజ్ అని కానీ, సుసైడల్ స్టేజ్ మోస్ట్ క్రూషియల్ స్టేజ్. మనము ఒక ఎగ్జాంపుల్గా లైఫ్లో ఒక బాయ్ కానీ ఒక గర్ల్ని కానీ తీసుకుంటా లేజ్ చూసుకుంటా ఉన్నప్పుడు మనకి ఇది అండర్స్టాండ్ చేసుకోవడము, దీన్ని గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ అవుతుంది అనమాట. ఇది బై హార్ట్ చేస్తే గుర్తుండేదైతే కాదనమాట. ఇలాంటివన్నీ మనం ఇమాజినేషన్లో ఉండాలి. సైకాలజీ అంటేనే అది కదా. ద మోస్ట్ క్రూషియల్ స్టేజ్ ఇన్ లైఫ్, సీకింగ్ రికగ్నిషన్, డే డ్రీమింగ్, ఇలాంటివన్నీ ఆపోజిట్స్ సెక్స్ మీద అట్రాక్షన్ ఉండడం కానీ ఇవన్నీ టీనేజ్లో చూస్తామన్నమాట. డెవలప్మెంట్ ఆఫ్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఈ టైంలోనే చూస్తాము. థింకింగ్ ఎక్కువగా ఉంటుంది. ఓవర్ థింకింగ్ కానీ, డే డ్రీమింగ్ కానీ ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. యాంగర్ కానీ, లవ్ కానీ, సాక్రిఫైస్ కానీ ఇలాంటి కొత్త కొత్త ఎమోషన్స్ కూడా ఈ స్టేజ్లోనే డెవలప్ అయిపోతాయి. అడల్ట్హుడ్లో 18 to 40 years అని చెప్పాం కదా. దీంట్లో డే డ్రీమింగ్లోకి ఆగిపోయి రియాలిటీలోకి ఎక్కువ వస్తారన్నమాట. దీంట్లో మెమరీ పవర్ తగ్గిపోతూ వస్తుంది ఈ స్టేజ్ వచ్చేసరికి. అడల్ట్హుడ్కి వచ్చేసరికి ఫిజికల్ మెంటల్గా గ్రోత్ అనేది స్టాప్ అయిపోతుంది అన్నమాట ఇక్కడ అడల్ట్హుడ్ స్టేజ్లో. నెక్స్ట్ ఆల్ ఆస్పెక్ట్స్లో కల్లా ఈ స్టేజ్ కల్లా పర్ఫెక్షన్ అనేది ఉండి సెటిల్మెంట్ అనేది ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ మనం ఇప్పుడు దీని మీద ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము. అడల్ట్హుడ్ వరకు చదువుకున్నాం కదా, ఒక్కొక్కటి ఈజీగా మనం ఫాస్ట్ అనాలిసిస్ చేసుకుందాము. ప్రీనాటల్ స్టేజ్లో 3 stages ఉంటాయి. జైగోటు, ఎంబ్రియో, ఫీటస్ స్టేజ్. ఇది వచ్చేసి
ఫర్టిలైజేషన్ మొదలయ్యి బర్త్ స్టేజ్ ఉంటుందన్నమాట. తర్వాత ఇన్ఫాన్సీ స్టేజ్ని మనము మిల్క్ టీత్ కానీ ప్రైమరీ టీత్ ఫామ్ అవుతాయి. దీంట్లో సెల్ఫ్ లవ్ ఎక్కువగా ఉంటుంది. హ్యాపీనెస్, యాంగర్, సాడ్నెస్ మాత్రమే ఎక్కువ చూస్తాము. తర్వాత సాలిటరీ ప్లేకి ఇష్టపడతారనమాట. తర్వాత వచ్చేసి ఎర్లీ చైల్డ్హుడ్నే ప్రీ స్కూల్ స్టేజ్, ప్రీ గ్యాంగ్, క్వశ్చనింగ్, టాకెటివ్, ఎక్స్ప్లోర్, నాలెడ్జ్ సీకింగ్ అని ఎక్కువగా చూస్తాము. దీంట్లో ప్యారలల్ ప్లే ఉంటుంది అనమాట. తర్వాత లేట్ చైల్డ్హుడ్లో పర్మనెంట్ టీత్ ఫామ్ అవుతుంది. దాన్ని స్కూల్, గ్యాంగ్, రోల్ ప్లేయింగ్, ప్లే స్టేజ్ ఇలాంటి స్టేజెస్ అన్నీ చూస్తాము. ఎమోషనల్ కెథారిసిస్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ స్టేజ్ లేట్ చైల్డ్హుడ్లో ఆ స్టేట్ అనమాట. నెక్స్ట్ ప్యూబర్టీని మనం ఏజ్ ఆఫ్ మ్యాన్హుడ్ అని, ఓవర్లాపింగ్ స్టేజ్ అని కానీ అంటాము. ఇందులోనే ఫాస్టెస్ట్ గ్రోత్ కూడా చూస్తామన్నమాట. అడోలసెన్స్ అనేది ఆ లాటిన్ వర్డ్ నుంచి అడోలసెన్స్ నుంచి డిరైవ్ చేస్తున్నారు. దీన్ని టీనేజ్ అని కానీ, స్ట్రెస్, ఫ్లక్చువేషన్, రిప్రొడక్టివ్ స్టేజ్ కానీ, ప్రాబ్లమాటిక్, సూసైడల్ కానీ, క్రూషియల్ స్టేజ్, డే డ్రీమింగ్, అట్రాక్ట్స్ టువర్డ్స్ ది అదర్ సెక్స్ ఇలాంటివన్నీ ఈ స్టేజ్లో చూస్తామన్నమాట. నెక్స్ట్ అడల్ట్హుడ్లోకి వచ్చేసరికి అన్ని క్యారెక్టర్స్ దాదాపు ఎమోషన్స్ అన్నీ తగ్గిపోయి ఉంటాయి అన్నమాట. దీంట్లో మెమరీ పవర్ కూడా తగ్గిపోయి ఉంటుంది. డే డ్రీమింగ్ ఆగిపోయి రియాలిటీలోకి వచ్చేస్తారనమాట. ఫైనల్గా మనం ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము ఎంతవరకు మనకు అర్థమైందో. ఏ స్టూడెంట్ నేమ్డ్ రవి ఈజ్ అనేబుల్ టు లెర్న్ స్పేషియల్ ఆస్పెక్ట్స్ సచ్ యాజ్ నియర్ అండ్ ఫార్. Which of the following aspects of psychological knowledge helps the teacher to understand the student's condition better? ఆయనకు దగ్గర, దూరము ఇలాంటి ఆస్పెక్ట్స్ ఏవి అర్థం కావట్లేదు అంటారా రవి అనే అబ్బాయి. అప్పుడు ఏం చదివితే తనకి అర్థమవుతుంది అని టీచర్ ఏది చెప్పాలి అని అంటే డెవలప్మెంటల్ స్టేజెస్ చెప్పాలి అన్నమాట. దాదాపు ఈ టాపిక్ మీదే జరుగుతుంది కాబట్టి బిట్ అక్కడి నుంచే వచ్చిందని ఈజీగా అర్థమవుతుంది మనకి. క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ పర్సన్ హూ ఈజ్ నాట్ సోషల్లీ మెచ్యూర్. సోషల్గా మెచ్యూర్ కాలేదని ఈ కింది అట్లా ఏదిన్ని చూస్తే అర్థమవుతుందంటే కొలాబరేటింగ్ విత్ ఎవ్రీ వన్, అది మంచి విషయమే. టేకింగ్ రెస్పాన్సిబిలిటీ, కరెక్టే. షోయింగ్ లవ్ అండ్ అఫెక్షన్ ఫర్ అదర్స్, మంచి విషయం. నాట్ బీయింగ్ ఏబుల్ టు టాలరేట్ అప్స్ అండ్ డౌన్స్, ఫ్లక్చువేషన్స్ని తీసుకోలేకపోతున్నాడంటే ఆయన సోషల్గా ఇంకా మెచ్యూర్ అవ్వలేదు అని అర్థం అనమాట. సో ఆప్షన్ 4. Why is adolescence considered as an important stage is one's life? ఫిజికల్ డెవలప్మెంట్ ఫాస్ట్ ఉండడం వల్ల, మెంటల్ డెవలప్మెంట్ ఫాస్ట్ ఉండడం వల్ల, బోత్ ఫిజికల్ మెంటల్గా ఫాస్ట్ ఉండడం వల్ల అడోలసెన్స్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఇంపార్టెంట్ వన్స్ లైఫ్. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ సజెస్టింగ్ ద యూజ్ ఆఫ్ టీచింగ్ ఎయిడ్స్ ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్? ఎర్లీ చైల్డ్హుడ్లో టీచింగ్ ఎయిడ్స్ని యూజ్ చేయడం వల్ల వాట్ ఈస్ ద రీజన్ ఫర్ సజెస్టింగ్ ద యూజ్ ఆఫ్ టీచింగ్ ఎయిడ్స్ ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్స్? ఎర్లీ చైల్డ్హుడ్స్లో టీచింగ్ ఎయిడ్స్ని ఎందుకు సజెస్ట్ చేస్తారు అంటే చిల్డ్రన్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ ఐడియాస్. చిల్డ్రన్ డు నాట్ హ్యావ్ అబ్స్ట్రాక్ట్ ఐడియాస్ అట్ దిస్ స్టేజ్. చిల్డ్రన్ అట్ దిస్ స్టేజ్ కెనాట్ థింక్ ఆఫ్ కాంక్రీట్ థింగ్స్, ఆల్ ఆఫ్ ద అబోవ్. ఈ స్టేజ్లో అబ్స్ట్రాక్ట్ అంటే వేరే వేరే ఆలోచనలు ఉండవు కాబట్టి అప్పుడు టీచింగ్ ఎయిడ్స్ గురించి చెప్పడం వల్ల వాళ్ళకి అర్థమవుతుంది, తీసుకోగలుగుతారు వాళ్ళు అనేది దానికి ఆన్సర్. వాట్ ఈస్ ద స్టేజ్ వేర్ సెల్ఫ్ కాన్షియస్నెస్ విచ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్ బిగిన్స్? వాట్ ఈస్ ద స్టేజ్ వేర్ సెల్ఫ్ కాన్షియస్నెస్? సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటే సెల్ఫ్ లవ్. సెల్ఫ్ లవ్ ఎక్కడ చూస్తామంటే ఎర్లీ చైల్డ్హుడ్లో చూస్తామన్నమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ హ్యూమన్ లైఫ్ బిగిన్ విత్? చూడండి, మనం ఆర్డర్ తెలుసుకుంటే మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుంది? జైగోట్, ఎంబ్రియో, ఫీటస్ స్టేజ్ అన్నమాట. జమ్ అనేది క్లూగా గుర్తుపెట్టుకోండి. జమ్ని క్లూగా గుర్తుపెట్టుకుంటే ఫస్ట్ స్టేజ్ వచ్చేసి జైగోట్. ఈ అంటే ఎంబ్రియో స్టేజ్. ఎం అంటే మ్యాన్ అన్నమాట. ఫీటస్ స్టేజ్లో ఒకవేళ మేల్ పుడితే అంటే బర్త్ స్టేజ్ కదా ఫీటస్ అనేది. 3rd month నుంచి డెలివరీ అయ్యేదాన్ని ఆ స్టేజ్ని మనం ఫీటస్ స్టేజ్ అంటాం. సో మేల్ కాబట్టి ఇది కోడ్ కోసం నేను రాసుకున్నాను, మీకు అర్థమైతే అలాగే గుర్తుపెట్టుకోండి. విచ్ స్టేజ్ ఈజ్ మోస్ట్ ప్రోన్ టు యాక్సిడెంట్స్ డ్యూ టు ద స్కిల్స్ నాట్ ఫుల్లీ డెవలప్డ్? యాక్సిడెంట్స్ ఏ స్టేజ్లో చూస్తాము అంటే చిన్న పిల్లల్లో కదా, అంటే స్కూల్కి వెళ్ళక ముందు ఉండే పిల్లల్లో మనం ఎక్కువగా చూస్తాం అన్నమాట. దాన్ని ఎర్లీ చైల్డ్హుడ్ అంటాం. 2 to 5 or 6 years ఏజ్ని.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాగ్నిటివ్ అబిలిటీస్ డెవలప్ ఫస్ట్ ఇన్ ద ఇన్ఫాంట్ అండ్ లీస్ట్ డెవలప్డ్? బాగా డెవలప్ అయినది, లీస్ట్ డెవలప్ అయినది. సెన్సేషన్ మనం ఆల్రెడీ చదువుకున్నాం కదా ఇన్ఫాన్సీ స్టేజ్లో. ఒకటి టచ్, రెండోది సైట్ అన్నమాట. ఫస్ట్ డెవలప్ వచ్చేసి టచ్, సెకండ్ వచ్చేసి సైట్, లీస్ట్ డెవలప్డ్. అట్ వాట్ స్టేజ్ ద స్క్వేర్? ఇన్ఫాన్సీ స్టేజ్ కాదు, బిఫోర్ ఇన్ఫాన్సీ స్టేజ్, నియోనాట్ స్టేజ్లో చూస్తాం అది. అట్ వాట్ స్టేజ్ ద స్క్వేర్ షేప్ టార్సో గ్రాడ్యువల్లీ టర్న్స్ ఇంటూ రెక్టాంగులర్ షేప్ స్టేజ్? ఇక్కడ ఈ బాడీ షేప్ ఏ స్టేజ్లో మారుతుంది అంటే ఎర్లీ చైల్డ్హుడ్లోకి అనమాట. అట్ వాట్ స్టేజ్ ఈజ్ ద ఫిజికల్ గ్రోత్ రెగ్యులేటెడ్ బై ద హార్మోన్ రిలీజ్డ్ బై ద పిట్యూటరీ గ్లాండ్? దీనికి ఆన్సర్ మీరు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ద ఐడియల్ స్టేజ్ ఫర్ లెర్నింగ్ కైనెటిక్ స్కిల్స్? ద ఐడియల్ స్టేజ్ ఫర్ లెర్నింగ్ కైనెటిక్ స్కిల్స్, దానికి ఆన్సర్ వచ్చేసి ఎర్లీ చైల్డ్హుడ్. అట్ వాట్ స్టేజ్ డస్ గ్రోత్ హ్యాపెన్ ర్యాపిడ్లీ ఇన్ ఏ పర్సన్స్ లైఫ్? ర్యాపిడ్గా ఫాస్ట్గా గ్రోత్ అయ్యే స్టేజ్ వచ్చేసి ఒకటి ప్రీనేటల్ ఆర్ ఇన్ఫాన్సీ, రెండోది వచ్చేసి ప్యూబర్టీ స్టేజ్, మనం ఆల్రెడీ చదివాం కదా. విచ్ పార్ట్ ఆఫ్ ద బాడీ డస్ ద బేబీ ఫస్ట్ అచీవ్ కంట్రోల్ ఆన్? ఏ బాడీని కంట్రోల్ చేయగలుగుతుంది? ఫింగర్స్, హ్యాండ్స్, స్పైన్, హెడ్ ఆన్సర్. వాట్ ఈస్ ద స్టేజ్ వెన్ చిల్డ్రన్ లెర్న్ మైక్రో స్కిల్స్ సచ్ యాజ్ డ్రాయింగ్, రైటింగ్ ఎక్సెట్రా అండ్ మ్యాక్రో స్కిల్స్ సచ్ యాజ్ స్కిప్పింగ్, స్కేటింగ్ ఎక్సెట్రా? డ్రాయింగ్ ఇలాంటి కొత్త కొత్త క్రియేటివ్ స్కిల్స్ అన్నీ ఎర్లీ చైల్డ్హుడ్లో చూస్తాం అన్నమాట. నెక్స్ట్, ఫిజికల్ గ్రోత్ అండ్ మెంటల్ గ్రోత్ స్టాప్ అట్ ది స్టేజ్? ఫిజికల్ గ్రోత్, మెంటల్ గ్రోత్ ఏ స్టేజ్లో స్టాప్ అవుతుంది? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, అడల్ట్హుడ్లో స్టాప్ అయిపోతాయి అన్నమాట. అక్కడ రియాలిటీలోకి వచ్చేస్తారు. ద స్టేజ్ అట్ విచ్ చిల్డ్రన్ బిగిన్ టు బీ అవేర్ ఆఫ్ దేర్ సోషల్ స్టేటస్ అండ్ రిలేషన్స్ అలాంగ్ విత్ అదర్స్ ఈజ్? ద స్టేజ్ అట్ విచ్ చిల్డ్రన్ బిగిన్ టు బీ అవేర్ ఆఫ్ దేర్ సోషల్ స్టేటస్ and relations along with others begins is late childhood. At one of the following stages, Geeta undergoes a lot of mental stress because of the changes occurring in her body. దీనికి ఆన్సర్ మీరే చెప్పండి. టీనేజ్, అడల్ట్హుడ్, ఎర్లీ చైల్డ్హుడ్, లేట్ చైల్డ్హుడ్. సెవెంత్ దానికి, the stage at which an individual's physical image and mental image reach maturation is? The stage at which an individual's physical image and mental image reach maturation. ఏ స్టేజ్లో మెచ్యురేషన్ చూస్తాము అంటే టీనేజ్లో. The stage at which several physical changes occur in a short period of time in an individual. ఫిజికల్ చేంజెస్ ఫాస్ట్గా చూపించే షార్ట్ పీరియడ్లో వచ్చేసి ప్యూబర్టీ అలా అనమాట. ఫిజికల్ చేంజెస్ అక్కర్ వెరీ ర్యాపిడ్లీ అట్ ద ఫాలోయింగ్ స్టేజ్, టీనేజ్ అనమాట. ఇలా ప్రాక్టీస్ బిట్స్ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో ఇప్పటికి ఇది చాలు. మీకు అండర్స్టాండింగ్ కోసము పెరిఫెరల్గా నేను చెప్పుకుంటూ వచ్చాను. ఇది ఇన్ డీటెయిల్ వెళ్తే చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. నేను మోస్ట్ ఇంపార్టెంట్ మాత్రమే చెప్పాను. థ్యాంక్ యూ. హోప్ ఇట్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.